నమస్కారం. బోనాలు ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. జీవితానికి అర్థం, పరమార్థం, ప్రయోజనం కలగజేసేది ఆధ్యాత్మికత. సామాజిక సంబంధాల బలోపేతంలో ఆధ్యాత్మిక పాత్ర అమోఘం. వ్యక్తిగత ఎదుగుదలకు, మనశ్శాంతికి ఎంతో దోహదపడే ఆధ్యాత్మికతను ఎన్నో మార్గాల్లో సాధించవచ్చు. ఆధ్యాత్మికత ఏదో ఒక వర్గానికో, తెగకో, ప్రాంతానికో పరిమితమైంది కాదు. ఆస్తికవాదులు దైవ ప్రార్థన, భక్తి, ధ్యానం, పండువలు, జాతరలు, వేడుకల ద్వారా ఆధ్యాత్మిక సామ్రాజ్యంలో భాగస్వామ్యం అవ్వచ్చు. ధ్యానం, ఏకాగ్రత, యోగా పద్ధతుల్లో అంతర్గత ప్రపంచ మార్గంలో సైతం ఆధ్యాత్మికం బాట పట్టవచ్చు. ఐక్యతా సంబంధం, అన్నిటితో అనుబంధం, ఈ భావన ఆధ్యాత్మికతలో కనిపిస్తుంది. ఆధ్యాత్మికతలో దయ, క్షమాగుణాలు కనిపిస్తాయి. మంచితనం అంతా కలవోస్తే దానిని దైవంగా, చెడ్డదనాన్ని సమ్మిళితం చేస్తే దాన్ని దయ్యంగా మన వాళ్ళు అభివర్ణిస్తారు. అందుకే మంచి లక్షణాలు పుష్కలంగా ఉండే ఆధ్యాత్మికతలో దైవత్వం అధికంగా కనిపిస్తుంది. దైవత్వ వేడుకలతో మానవ ఏకీకరణ జరిగి ఆధ్యాత్మికం అత్యంత శక్తిగా మారుతుంది. ఇందులో ఆషాఢ బోనాలను ప్రముఖంగా చెప్పొచ్చు. తెలంగాణ రాష్ట్రంలో అమ్మవారి ఆషాఢ బోనాల వేడుకలపై స్పెషల్ ఫోకస్. తెలుగు మాసాల్లో ఆషాఢానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. మాసాలన్నింటికీ గొప్ప స్థానం ఇచ్చి ఆషాఢానికి శూన్యమాస స్థానం ఇచ్చారు. అయితే శూన్యమాస స్థానం పొందిన ఆషాఢం అన్ని మాసాల కంటే టాప్లో ఉంటుంది. ఇక ఈ మాసంలో ఉండే స్థాయిలో ఉత్సాహం, సంతోషం, ఆనందం, వేడుకలు బహుశా ఏ మాసంలో ఉండవంటే అతిశయోక్తి కాదేమో. ఎందుకంటే ఇది అమ్మవారి ఆషాఢ బోనాల మాసం. ఆషాఢంలోనే బోనాల సంబరాలు నిర్వహించడానికి కారణం అమ్మవారు పుట్టింటికి వస్తారని భక్తుల విశ్వాసం. వర్షాలు ఆరంభమయ్యే సమయమైనా, గ్రీష్మానికి చేరి ఉండే ఆషాఢం శూన్యమైన, శుభ్రమైన వెలుగులు జిలుగులతో శోభిల్లే మాసమిది. ఇంత గొప్ప మాసమైన ఈ మాసాన్ని ఆషాఢం అని కొందరు, ఆషాఢం అని కొందరు పిలుస్తుంటారు. ఏది కరెక్ట్ అని చాలామంది సందేహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆషాఢం అనేది ఆషాఢం అనే పదానికి వాడుకలో ఉన్న పదమని, అయితే సాహిత్యపరంగా అధికారికంగా ఆషాఢం అని వాడుతున్నారని పండిత ప్రముఖులు చెప్తున్నారు. అందుకే ఈ విషయంలో మీమాంసలేమీ పెట్టుకోకుండా, ఒకరిది తప్పు మరొకరిది ఒప్పు అనే వాదనలేమీ పెట్టుకోకుండా ఎవరికి ఏది అనువో ఆ రూట్లో వెళ్ళిపోవచ్చని అంటున్నారు. అమ్మ దరిన ఉంటే భయాలు తొలగుతాయి, అమ్మ దయ ఉంటే జయాలు కలుగుతాయి. ఇదే కదా పెద్దలు చెప్పేది. అంతటి గొప్ప అమ్మలుగన్న అమ్మ చాలా పెద్దమ్మ. బోనాల సంబరాలంటే మాటలా? బోనం అంటే భోజనం అని అర్థం. ప్రకృతి పదం భోజనం కాగా వికృతి పదం, వాడుక పదం బోనం. అమ్మవారికి ఆషాఢంలో ఆప్యాయంగా బోనాన్ని నైవేద్యంగా పెట్టడం ఆనవాయితీ. అన్నం, బెల్లంతో చేసిన పాయసాన్ని, పెరుగు, ఆకుకూరలతో కలిపిన వంటకాన్ని అమ్మవారికి బోనంగా పెట్టడం జరుగుతుంది. ఆషాఢమాసంలోనే బోనాల పండుగ ఎందుకు నిర్వహిస్తారు అనేటువంటి సందేహాన్ని చాలామంది వెళ్ళిబుచ్చుతారు. దీనికి కారణం అమ్మవారు పుట్టింట అడుగుపెట్టే మాసం ఆషాఢమాసమని, అందుకే ఈ మాసంలో అమ్మవారికి భక్తి శ్రద్ధలతో పూజలు చేసి బోనాలను నైవేద్య రూపంలో సమర్పిస్తారని వెల్లడిస్తున్నారు. అత్తవారింటికి వెళ్లిన తమ ఆడబిడ్డలు పుట్టింటికి వచ్చినట్లుగా పుట్టింటి పెద్దలు భావించి అమ్మవారిని తమ ఇంటి ఆడబిడ్డలా తలచి బోనం సమర్పిస్తారు. ఇక భక్తులు తమ మొక్కుబడులు, వ్రతాలు పూర్తి చేశాక అమ్మవారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ బోనాల వేడుక నిర్వహిస్తారు. పురాణం ప్రకారం చూసినా ఈ ముచ్చటే కనిపిస్తుంది. ఆషాఢంలో అమ్మవారికి ప్రీతికరమైన వంటకాలు, చీరలు, సారెలు సమర్పించి తమ కుమార్తెను ఇంటికి ఆహ్వానించినట్టుగా భావించి భక్తితో పూజాదికాలు చేసి పొంగిపోతారు.
తెలంగాణ రాష్ట్రంలో బోనాలు అతి ప్రధానమైన పండుగ. ఆషాఢమాసం అంతా అంబరాన్నంటేలా బోనాల సంబరాలు చేసుకోవడం రాష్ట్ర ప్రజలకు ఆనవాయితీగా వస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నెన్నో గ్రామ దేవతలకు బోనాల సంబరాలు చేస్తున్నా జంట నగరాల్లో ఈ వేడుకను అత్యంత అట్టహాసంగా చేయడం శతాబ్దాలుగా వస్తోంది. బోనాల పండుగ వేడుక ద్వారా తమ గ్రామాన్ని తమను చల్లగా చూడమని గ్రామీణ ప్రజలు కోరుకుంటారు. అదేవిధంగా గతంలో తాము చేసిన పూజలకు సంతసించి తమ కోర్కెలు నెరవేర్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ బోనం సమర్పిస్తారు. ప్రధానంగా ప్రకృతిలో వచ్చే విపత్తుల నుంచి, అంటువ్యాధుల నుంచి తమను కాపాడమని కోరుతూ భక్తజనులు బోనాల సంబరాలు నిర్వహిస్తారు. ఆరు ఋతువుల్లో గ్రీష్మ ఋతువుకు వీడ్కోలు పలుకుతూ వర్ష ఋతువుకు ఆహ్వానం పలికే సమయం అంటే ఋతువు మార్పు చెందే సమయంలో కొత్త పంటలతో బోనాల వంటకాలు చేసి అమ్మవారికి అన్నదాతలు నైవేద్యం సమర్పిస్తారు. అమ్మ ఆశీర్వాదాలకు పాత్రులవుతారు. బంధుమిత్ర సపరివారంగా చేసుకునే బోనాల పండుగలో బోనాలను మహిళలు మట్టి కుండల్లో పెట్టి శిరస్సుపై ఉంచుకుని అమ్మవారి దేవాలయాల వద్ద సమర్పిస్తారు. ఆ మట్టి కుండలను ఎంతో సుందరంగా పసుపు, కుంకుమ, వేపాకులతో అలంకరించి దానిపై దీపాన్ని పెట్టి ఈ వేడుక జరుపుతారు. కుటుంబ సభ్యులు, హితులు, సన్నిహితులు, మిత్రులు, బంధువుల మధ్య ఐక్యత, అనుబంధాలు పెంచడంలో బోనాలు ఎంతో గొప్ప పాత్ర వహిస్తాయి. గోల్కొండ, సికింద్రాబాద్, లాల్ దర్వాజా ప్రాంతాల్లో ఈ పండుగను అత్యంత గొప్పగా చేస్తారు. ఈ సందర్భంగా డప్పు వాయిద్యాలు, మంగళ వాయిద్యాలు, ఊరేగింపులు, సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటలు, పాటలు ఇలా అంత సందడిగా ఈ వేడుక నిర్వహిస్తారు. వేర్వేరు ప్రాంతాల్లో వేర్వేరు పేర్లతో అమ్మవార్లు కొలువై ఉంటారు. సాధారణంగా మహంకాళి, పోచమ్మ, మైసమ్మ, ఎల్లమ్మ తదితర దేవతలకు పూజాధికాలు జరుగుతూ ఉంటాయి. హైదరాబాద్, సికింద్రాబాద్లలో ఘనంగా జరిగే ఈ వేడుకల్లో తొట్టతొలిగా ఎంతో చరిత్ర ఉన్న గోల్కొండ కోటలోని శ్రీ జగదాంబిక అమ్మవారి ఆలయంలో మొదటి బోనం ఎత్తడం సదాచారంగా, సత్సంప్రదాయంగా వస్తోంది. జూన్ 26న తొలి పూజతో ఈ వేడుక ఆరంభమైంది. జూలై 24న చివరిగా 9వ పూజ జరుగుతుంది. అయితే ఈ బోనాల వేడుకకు సంబంధించి భక్తులు ఎన్నో కథలు, గాథలు చెబుతారు. అవేంటో చూద్దాం. గోల్కొండ కోటపై వేంచేసి ఉన్న శ్రీ జగదాంబిక అమ్మవారిని భక్తులు ముచ్చటగా గోల్కొండ ఎల్లమ్మ తల్లిగా పిలుస్తారు. ఇక్కడ తొలి పూజ జరిగి బోనం సమర్పించాకే మిగిలిన చోట్ల బోనాల వేడుకలు జరుగుతాయి. గోల్కొండ తరువాత సికింద్రాబాద్, ఉజ్జయిని మహంకాళి, లాల్ దర్వాజా మహంకాళి ఆలయాల్లో బోనాల ఉత్సవాలు నిర్వహిస్తారు. ఇక ఆషాఢమాసంలోని చివరి రోజున తిరిగి గోల్కొండ కోటలోనే చివరి బోనం పూజ జరుగుతుంది. బోనాల కథను గమనిస్తే ఈ పండుగ మూలం 18వ శతాబ్దంలో కనిపిస్తుంది. ఇది హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలతో ముడిపడుంది. 1813వ సంవత్సరంలో జంట నగరాల్లో ప్లేగు వ్యాధి వ్యాపించింది. ఇది వేలాది మంది ప్రాణాలను బలిగొంది. అంతకుముందు హైదరాబాద్ నుంచి ఒక సైనిక బెటాలియన్ ఉజ్జయినికి పంపబడింది. అక్కడ మహాకాళేశ్వర రూపంలో ప్రసిద్ధ శివాలయం ఉంది. హైదరాబాద్ నుండి వచ్చిన ఈ సైనిక బెటాలియన్ వారి స్వస్థలాన్ని తాకిందని వార్త వచ్చినప్పుడు వారు తమ కుటుంబాల భద్రత గురించి భయపడిపోయారు. ఉజ్జయినిలో పనిచేసే సైనికులు మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలోని మహంకాళి ఆలయంలో మాతృదేవతను ప్రార్థించారు. దీంతో ప్లేగు వ్యాధి తగ్గుముఖం పట్టింది. తాము మొక్కుకున్న విధంగా నగరంలో మహంకాళి దేవతా విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఆలయం నిర్మించారు. అనంతరం బోనాలు సమర్పించారు. అనంతర కాలంలో తెలంగాణ ప్రజలు ఈ సంప్రదాయాన్ని అనుసరిస్తున్నారు.
జూలై 13న సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. జూలై 20న లాల్ దర్వాజా అమ్మవారికి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పట్టు వస్త్రాలు అందజేస్తారు. ఆషాఢమాస బోనాల జాతర సందర్భంగా జంట నగరాల్లోని ప్రముఖ అమ్మవారి ఆలయాలకు ప్రభుత్వం తరపున పలువురు పెద్దలు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లోని మొత్తం 20 ఆలయాలకు ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు అందజేసే కార్యక్రమాన్ని చేపట్టారు. జూన్ 26న ప్రారంభమైన గోల్కొండ జగదాంబిక తల్లి బోనాల్లో అమ్మవారికి స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ నూతన పట్టు వస్త్రాలు అందజేశారు. గోల్కొండలోని తొలి బోనం ఎందుకు అనే ప్రశ్నకు చరిత్ర సమాధానం చెప్తోంది. హైదరాబాద్ బోనాల వేడుకకు 6 శతాబ్దాల చరిత్ర ఉంది. సర్వాయి పాపన్న కరీంనగర్లో ఎల్లమ్మ గుడిని కట్టించి అమ్మవారికి బోనాలు సమర్పించారనే కథ ప్రచారంలో ఉంది. అలాగే గోల్కొండ కోట కాకతీయుల ఆధీనంలో ఉన్నప్పటి నుంచే ఇక్కడ బోనాలు నిర్వహించేవారని, ఆ తర్వాత గోల్కొండను జయించిన కుతుబ్ షాహీలు సైతం ఆ సాంప్రదాయాన్ని కొనసాగించారని చారిత్రక ఆధారాలు చెప్తున్నాయి. హైదరాబాద్కు సంబంధించిన చారిత్రక ఆధారాల ప్రకారం 1675లో కుతుబ్ షాహీ పాలకుల హయాంలోనే బోనాలు ప్రారంభమయ్యాయని తెలుస్తోంది. కుతుబ్ షాహీ వంశానికి చెందిన 7వ చివరి చక్రవర్తి అబ్దుల్ హాసన్ తానీషా వద్ద మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న మాదన్న గోల్కొండ కోటలో ఎల్లమ్మ కోసం ఆలయాన్ని నిర్మించారు. అదే ప్రస్తుతం మనం కొలుస్తున్నటువంటి జగదాంబిక అమ్మవారి దేవాలయంగా ప్రసిద్ధి చెందింది. 600 ఏళ్లకు ముందు నుంచి అమ్మవారి ఇక్కడ పూజలు అందుకుంటున్నట్లు ఆలయ చరిత్ర తెలియజేస్తోంది. కుతుబ్ షాహీ పాలకుల్లో అబుల్ హసన్ తానీషాకు ప్రత్యేక చరిత్ర ఉంది. మత సామరస్యం పాటించిన పాలకుడిగా ఆయన పేరు పొందారు. హిందువులకు సైతం ఆయన రాజ్య పాలనలో మంచి పదవులిచ్చినట్లు చరిత్రకారులు వెల్లడించారు. మాదన్నకు మంత్రి పదవి ఇవ్వడమే కాకుండా గోల్కొండలోని ఎల్లమ్మ ఆలయ నిర్మాణానికి అనుమతి సైతం ఇచ్చిన మహారాజుగా తానీషా మంచి పేరు పొందారని చరిత్ర చెప్తోంది. పలు హిందువుల పండుగల్లో ఆయన స్వయంగా పాల్గొనేవారని చరిత్ర వెల్లడిస్తోంది. హైదరాబాద్లో కుతుబ్ షాహీల కాలం నుంచే బోనాలు నిర్వహిస్తున్నారు. అయితే అప్పటికే గోల్కొండ కోటలో కొలువైన అమ్మవారికి తొలి బోనం సమర్పించేవారు. ఆ తర్వాత భాగ్యనగరంలో నెల రోజుల పాటు బోనాల ఉత్సవాలు చేపట్టారు. ఇన్ని వందలేళ్లుగా ఇదే ఆచారాన్ని కొనసాగిస్తూ తొలి బోనాన్ని గోల్కొండ జగదాంబిక అమ్మవారికి సమర్పిస్తున్నారు. బోనాల తొలి రోజు పంచామృతాలతో అమ్మను పూజిస్తారు. చివరి రోజు పూజలో భాగంగా సమారోహణ కుంభహారతి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. దీంతో బోనాలు ముగుస్తాయి. అమ్మవారి బోనాల్లో పోతురాజుల వీరోచిత పాత్ర కనిపిస్తూ ఉంటుంది. ఇంతకీ ఈ పోతురాజు ఎవరు? గ్రామ దేవతలు ఎంతమంది ఉన్నారు? గ్రామ దేవతకు పోతురాజుకు అనుబంధం ఏమిటి? బోనాలు సమర్పించిన మరుసటి దినాన భవిష్యవాణి రంగం కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ రంగం విశిష్టత ఏమిటి చూద్దాం. వాయువు, జలం, అగ్ని, ధరణి, ఆకాశం ఈ 5 విశ్వం ఏర్పడింది. అందుకే తొలినాళ్లలో పంచభూతాలు ప్రతీకలుగా 5 దేవతల ఏర్పాటు జరిగినట్లు గ్రామదేవతల చరిత్రలు చెప్తున్నాయి. నిర్దిష్ట ప్రాంతానికి పోషక దేవతలుగా, సంరక్షణ దేవతలుగా గ్రామదేవతలుంటారు. సాధారణంగా గ్రామదేవతల ఆలయాల్లో పూజా విధానాలు ఇతర ప్రాచీన దేవాలయాలు, ఇతర దేవాలయాల మాదిరి ఉండదు. ఇక్కడ వేదోక్త మంత్రాలు, ఉపనిషత్ సారాంశ పూజాల మాదిరి కాకుండా దేవతామూలాన్ని తెలియజేసే మౌఖిక కథ, సాంప్రదాయాల ప్రకారం ఇక్కడ ఆరాధనలుంటాయి. ఆయా ప్రాంతాలు అక్కడి పూజా పద్ధతులకు అనుగుణంగా గ్రామదేవతల పేర్లుంటాయి. కాలానుగుణంగా ఈ పేర్లలో మార్పులు ఉంటూ ఉంటాయి.
గ్రామదేవతలు ప్రధానంగా 101 మంది ఉన్నారని, వీరికి పోతరాజు అనేటువంటి అనుజుడు ఉన్నాడని గ్రామీణ ప్రాంత దేవాలయాల చరిత్రలు చెప్తున్నాయి. అయితే కొన్ని ప్రాంతాల్లో ఈ సంఖ్యను అధికంగాను, మరికొన్ని ప్రాంతాల్లో ఈ దేవతామూర్తుల సంఖ్య తక్కువగాను పేర్కొంటూ ఉంటారు. అయితే సోదరుడు మాత్రం పోతురాజు ఒక్కరే అని, ఆయనకు అందరూ అక్కలే అని గ్రామదేవత చరిత్రలు చెప్తున్నాయి. అసలు ఈ గ్రామదేవతలు ఎలా ఉద్భవించారనే దానికి కొన్ని కథలను భక్తులు చెప్తారు. పూర్వకాలంలో ఉండేవన్నీ కూడా గ్రామసీమలే. ప్రకృతినే దైవంగా భావించి గ్రామీణ ప్రజలు పూజలు చేసేవారు. ప్రకృతి ప్రళయాలు శక్తుల రూపంలో కనిపించి ప్రజలకు ఆందోళన కలిగే రీతిలో ఉండడంతో ఆ శక్తులను దైవిక శక్తులుగా గుర్తించి పూజించే సాంప్రదాయానికి ఆనాటి పెద్దలు సంకల్పించారు. వేదనలు, బాధలు, కష్టాల నుంచి దూరం అవడానికి శక్తి దేవతలను ప్రతిష్ఠించి ఆరాధన మొదలుపెట్టారు. ఆ ప్రకృతి శక్తి దేవతలే గ్రామానికి ప్రత్యేక దేవతలుగా మారి గ్రామ దేవతలయ్యారని గ్రామదేవతల చరిత్రలు చెప్తున్నాయి. గ్రామదేవతలకు బోనం సమర్పించే మహా ఉత్సవంలో పోతురాజుల పాత్ర ప్రముఖంగా ఉంటుంది. అమ్మవార్ల సోదరుడైన పోతురాజు చాలా బలిష్టంగా ఉంటాడు. పట్టులుంగి, ఎర్రటి తలమాల, ముఖానికి పసుపు రంగుతో భయంకరం కనిపించే పోతురాజు దుష్టశక్తుల పాలిట సింహ స్వప్నమని భక్తులు చెప్తారు. తొలి బోనం కంటే ముందు ఉండి మార్గం, శుద్ధిపై పోతురాజు దృష్టి సారిస్తాడు. హైదరాబాద్ బోనాల జాతరలో పోతురాజు తప్పక కనిపిస్తాడు. గ్రామదేవతలు ఊరి పొలిమేర్లలోనే ఉంటారు. దుష్టశక్తులు, భూత, ప్రేత, పిశాచాలు, భయంకర వ్యాధులు ఊరిలోకి ప్రవేశించకుండా ఊరి పొలిమేర్లలో గ్రామదేవతలుంటారని, గ్రామదేవతలు ప్రజలను కంటికి రెప్పలా చూసుకుంటే పోతురాజు గ్రామదేవతలైన అక్కలు ప్రజలను కాపాడడంలో ఏ ఇక్కట్లు లేకుండా చూసుకుంటాడని భక్తులు తెలియజేస్తున్నారు. లష్కర్ సికింద్రాబాద్లోని బోనాల వేడుకలు అత్యంత ప్రముఖమైన బోనాల వేడుకల్లో ఒకటి. ఈ పండుగ హిందూ ఆషాఢ మాసంలోని మొదటి ఆదివారం నాడు ప్రారంభమవుతుంది. దీనిని ఎదుర్కోలని పిలుస్తారు. దీనిని ఘట్టం రూపంలో దేవత తిరిగి వచ్చేందుకు నిర్వహిస్తారు. గన్ ఫౌండరీ, కలాసిగూడ తదితర ప్రాంతాల్లో ఈ వేడుకలో ఆషాఢంలో కాకుండా శ్రావణంలో కూడా నిర్వహిస్తారని భక్తులు చెప్తున్నారు. సికింద్రాబాద్లో బోనాలు సమర్పించిన మరుసటి రోజు భవిష్యవాణి తెలిపే రంగం కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. రంగం అంటే దేవతా ప్రవచనం. మట్టి కుండపై ఒక స్త్రీమూర్తి మహంకాళి దేవిని తనపైకి ఆవాహన చేసుకుని భవిష్యవాణి చెప్తుంది. భవిత గురించి భక్తులకు ఉండే సందేహాలను, రాబోయే ఏడాదిలో చోటు చేసుకునే పరిణామాలను ఆ స్త్రీమూర్తి తెలియజేస్తుంది. ఇది ఊరేగింపు ప్రారంభమయ్యే ముందు జరుగుతుంది. ఈ దేవతా ప్రవచనాన్ని కుమారి ఏర్పుల స్వర్ణలత తెలియజేస్తారు. ఈ ప్రవచనాన్ని ఇదివరలో తెలియజేసిన వంశంలో 6వ తరానికి చెందినవారు స్వర్ణలత. ఈ కార్యక్రమం అనంతరం పాతబస్తీలోని లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారికి భక్తులు బోనాలు సమర్పిస్తారు. చివరికి గోల్కొండ కోటలో బోనాల సమర్పణతో హైదరాబాద్ నగరంలో బోనాల సంబరాలు ముగుస్తాయి. జాతర వేడుకలు, సంబరాలు ఏదైనా ఆలయంలో 10 రోజులో 15 రోజులో ఉంటాయి. అయితే తెలంగాణలో ప్రత్యేకించి జంట నగరాల్లో ఆషాఢ మాసం అంతా బోనాల సంబరాలు జరగడం విశేషం. ఇక ఆదివారాలు వచ్చాయంటే అమ్మవార్ల ఆలయాలకు భక్తులు పోటెత్తుతారు. బోనాల సంబరాలు జరిగే ప్రధాన ఆలయాలైతే పెద్ద ఎత్తున భక్తజన వరద ప్రవహిస్తోంది. ఇసుకేస్తే రాలనంత రీతిలో భక్తులు అమ్మవారి ఆలయాల్లో కిటకిటలాడుతారు. ఇది ఇవాల్టి బోనాలు ప్రత్యేక కార్యక్రమం. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.